హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన తగిలించుకోవడం అంటే ఇదే. భర్త వదిలేసి కూడా గుడ్డ లేక రోడ్డున పడ్డ దీపకి ఆశ్రమం కల్పించారు. జ్యోత్స్న ఫ్యామిలీ అయితే ముందు వెనక ఆలోచించకుండా దీప చేసిన తప్పికి జ్యోత్స్న బతుకు బుగ్గిపాలైపోయింది. మిస్ హైదరాబాద్గా అందరి మన్ననాలు అందుకున్న జ్యోత్స్న దీప కారణంగా జైల్లో ఊచలు లెక్కబట్టవలసిన పరిస్థితి వచ్చింది అని పారిజాతం నోటికొచ్చినట్టు తిడుతుంది. యాక్సిడెంట్ కేసులో జ్యోత్స్న అరెస్ట్ అవుతుంది. ఆమెను ఆ కేసు నుంచి తప్పించడానికి పారిజాతం చేసిన ప్రయత్నం ఫలించలేదు. కారు నడిపింది జ్యోత్స్న అని దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు అరెస్టు చేస్తారు. ప్రతిదానికి దీపని వెనకేసుకుని వస్తున్నావు సుమిత్ర. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. నీ ప్రాణం కాపాడిన దీపే నీ పరువు తీసేసింది, నీ కూతుర్ని అరెస్టు చేయించింది. ఇది చెప్పిన సాక్ష్యం వల్లే పోలీసులు నా బంగారు తల్లిని అరెస్టు చేశారు అంటూ పారిజాతం దీపపై శివాలెత్తేస్తుంది. పోలీసులు చెప్పే వరకు నాకు జరిగింది ఏంటో నాకు తెలియదు అమ్మా అని దీప అనడంతో, తెలియనప్పుడు ఎందుకు వచ్చావు, నువ్వు చెప్పిన పనికి అంటూ పారు రెచ్చిపోతూ ఉంటుంది. ఆపండి అత్తయ్య అని అరుస్తుంది సుమిత్ర. నా కూతురు ఇలాంటి పని చేసిందని నేను బాధపడుతుంటే మీరు దీపని తిడతారేంటి? ఏ ఆధారం లేకుండానే పోలీసులు ఇంటి వరకు వచ్చారనుకుంటున్నారా? కారు ఎవరిదో కనుక్కున్నావా? వాళ్ళకి కారు నడిపిన వాళ్ళని తెలుసుకోవడం పెద్ద లెక్క. దీప నిజం మాత్రమే చెప్పింది. తప్పు చేసింది నా కూతురు అని ఆ రోజు పంతులు గారు చెప్పారు. దాని జాతకం సరిగా లేదు, అవమానాలు తప్పవు అని అదే నిజమవుతుంది అంటూ బాధపడుతుంది సుమిత్ర. దాంతో పారు శని దాని జాతకంలో లేదు. సుమిత్ర మన ఇంట్లోనే ఉంది. ఈ దీపని ఇంట్లో నుంచి గెంటేస్తేనే కానీ ఇంటికి పట్టిన శనిపోదు అని పారిజాతం కోపంగా అరుస్తుంది. ఆ మాటతో సుమిత్ర, అత్తయ్య మీరు దీపని అనాల్సిన పని లేదు అని అంటుంది. నువ్వు ఎన్నైనా చెప్పు సుమిత్ర, దీనివల్లే నా మనవరాలు అరెస్ట్ అయింది. అది బాధపడుతుందో ఏంటో అని తెగ బాధపడుతూ ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్న స్టేషన్లో ఏడుస్తూ ఉంటుంది. దశరథ్ శివనారాయణలు కూడా అక్కడే ఉంటారు. లాయర్ వచ్చి బెయిల్ ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో కార్తిక్ లోపలికి వస్తుండగా మీడియా వాళ్ళు చుట్టుముడతారు. వాళ్ళని తప్పించుకొని జ్యోత్స్న దగ్గరకు వస్తాడు కార్తిక్. బావని చూడగానే అతన్ని గట్టిగా పట్టుకొని బోరుమని ఏడుస్తుంది జ్యోత్స్న. ఏడవద్దు, ముందు ఇక్కడ కూర్చో. నేను విన్నది నిజమేనా? ఇలా ఎందుకు చేశావు అని అడుగుతాడు కార్తిక్. ఇది నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. తెలిస్తే చేయను కదా బావా. కారుని డ్రైవ్ చేసింది నేనే బావా అని జ్యోత్స్న చెప్తూ ఉంటుంది. తాగి డ్రైవింగ్ చేయడం ఏంటి అని చివర్లు పెడతాడు కార్తిక్. ఇక బెయిల్ ఏర్పాట్లు పూర్తి కావడంతో సంతకం పెట్టి స్టేషన్ నుంచి బయటకు వస్తుంది జ్యోత్స్న. అయితే బయట మీడియా వాళ్ళు ఉండడంతో ఫేస్ కవర్ చేసుకో అని చెప్తాడు కార్తిక్. ఇక జ్యోత్స్న బయటకు వస్తుంటే మీడియా వాళ్ళు చుట్టుముట్టి నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటారు. మీకు ఇచ్చింది మిస్ హైదరాబాద్ కిరీటం, మనుషుల్ని చంపే లైసెన్స్ కాదు. డబ్బు ఉంది కదా అని ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారా అంటూ జ్యోత్స్న వెంట పడుతూ మీడియా వాళ్ళు తిడతారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత జ్యోత్స్న ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏదో తప్పు చేస్తున్నట్టు అలా ఏడుస్తున్నావని అంటుంది పారిజాతం. దాంతో సుమిత్ర, అది చేసింది తప్పు కాదు, పరువు తీసింది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దాన్ని వెనకేసుకొని రావద్దని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు చేసిన గారాబం వల్లే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ ఇంటి పరువుని మీడియాకే ఎక్కించింది. కారు రోడ్డుపై వెళ్తుందో మనుషులపై వెళుతుందో తెలియలేనంతగా ఒళ్ళు మర్చిపోయి తాగి కారు నడిపిందంటే దీన్ని ఏమనుకోవాలి అంటూ జ్యోత్స్నని తిడుతుంది సుమిత్ర. దాంతో పారిజాతం, సుమిత్ర నువ్వు అనాల్సింది దీన్ని కాదు, అదిగో దాన్ని. చేసిన సహాయానికి ఎంతో కొంత ఇచ్చి పంపించకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు మంచి పనే చేస్తావు అని తిడుతుంది పారిజాతం. దాంతో దీప బోరున ఏడుస్తూ, నాకేం తెలియదు, నిజం చెప్పేశానమ్మా అని అంటుంది దీప. తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి అని అంటుంది పారిజాతం. ఆ పని చేయాల్సింది నువ్వు. నీ నీడ కూడా నా మనవరాలపై పడడానికి వీల్లేదని చెప్తుంది పారిజాతం. కానీ వినలేదు, అందుకే ఈరోజు పరిస్థితి వచ్చింది అని అంటాడు శివనారాయణ. దాంతో పారిజాతం, తప్పు చేసిన దాన్ని వదిలేసి అంతా కలిసి నన్ను అంటారే అని బోరున ఏడుస్తుంది. జ్యోత్స్న తప్పే చేసింది, కాదనడం లేదు. అలాగని ఆడపిల్ల పరువును దాని జీవితాన్ని బజారున వేయడం ఎందుకని? బంటుగాడు ఆ యాక్సిడెంట్ చేశామని చెప్దాం అనుకున్నా, కానీ ఈ మహాతల్లి మొత్తం చెడగొట్టింది. మధ్యలోకి దూరి జ్యోత్స్నే కారు నడిపిందని చెప్పింది. ఇది నోరు విప్పకుండా ఉంటే సరిపోయేది కాదు. నా మనవరాలికి పరిస్థితి రావడానికి కారణం ఈ దీపే కదా.
తప్పు చేసిందని వదిలిపెట్టి అందరూ నన్ను అంటారేంటి అని అంటుంది పారిజాతం. దాంతో సుమిత్ర, అత్తయ్య మీకు ముందే చెప్పాను, ఇందులో దీప తప్పేం లేదు, తప్పు చేసింది జ్యోత్స్న అని తిడుతుంది. పారిజాతం అన్న మాటలకు బోరున ఏడ్చిన దీప జ్యోత్స్న ముందు మోకరిల్లి చేయి పట్టుకొని, నేను నిజం చెప్పే తప్పు చేశానని అర్థమైంది, నన్ను క్షమించు జ్యోత్స్న అని బోరున ఏడుస్తుంది దీప. అయితే జ్యోత్స్న మాత్రం దీపను క్షమించదు. మీడియా వాళ్ళు అన్న మాటలకు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకొని దీప చేతుల్ని విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న కోపంగా. నా మనవరాలు ఇంత బాధపడడం నేనెప్పుడు చూడనే లేదు. జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టు చేశావు కదే, అది ఉదయం నుంచి ఏం తినలేదు, నీకు అన్నం పెట్టిన మనిషిని ఆకలితో బాధ పెట్టేలా చేశావు కదే అని దీపని తిట్టిపారేస్తుంది పారు. అనంతరం పారిజాతానికి బంటుగాడు జలక్కిస్తాడు. అమ్మగారు, నేను స్టేషన్కి వెళ్ళి సుమిత్ర అమ్మగారిని చంపింది నేనే అని ఒప్పేసుకుంటా, లొంగిపోతా అని అంటాడు. ఒరేయ్ సన్యాసి, నీకేం పోయేం కాలం రా అని అంటుంది పారిజాతం. సుమిత్రమ్మ గారిని చంపమని చెప్పింది మీరే అని చెప్పేస్తాను, మిమ్మల్ని కూడా నాతో పాటు జైలుకు తీసుకొని వెళ్తాను అని అంటాడు బంటు. ఏంట్రా బంటు, ఇది మరీ అన్యాయం రా అని అంటుంది పారు. ఆ అన్యాయాల గురించి మీరే మాట్లాడాలి, మీ మనవరాల కోసం నన్ను ఇరికిస్తారా అని అంటాడు. రే సన్యాసి, అది మనవరాల కోసం మీ నాన్నని చంపించా, నువ్వెంత అని మనసులో అనుకుంటుంది పారు. ఈ దీప వచ్చి దేవతలా కాపాడింది కాబట్టి బతికిపోయి, లేదంటే ఈ పాటికి స్టేషన్లో ఉండేవాని. నాకు బుద్ధి వచ్చింది, వెళ్ళి నేను చేసిన పాపాలను ఒప్పేసుకుంటాను, ఇద్దరం కలిసి జైలుకి పోదాం, రెడీగా ఉండండి అని పారుని బెదిరిస్తాడు బంటు. దాంతో పారిజాతం, ఒరే సన్యాసి, నిన్ను టెస్ట్ చేయడానికి అలా చేశాను, విశ్వాసం నమ్మకంలో మీ నాన్న అంతటి వాడేమో అనుకున్నా, కాదని తేలిపోయింది అంటూ బంటుని బోల్తా కొట్టిస్తుంది పారు. దాంతో బంటు, మీరే నా దేవత, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, మీ దగ్గర విశ్వాసంగా పడి ఉంటాను అంటూ వంగి వంగి నమస్కారాలు పెట్టేస్తాడు బంటు. ఇక పారిజాతం ఆ దీప సంగతి చూడాలి అంటూ పగబడుతుంది.